హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యమ్మ ఫుడ్స్. మీరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. మీరు నా వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. హాయ్ అండి, ఈరోజు మనం పాలక్ ఆలు టమాటో కర్రీ రెసిపీ చేస్తున్నామండి. ముందుగా మా ఛానల్కి జాయిన్ బటన్ వచ్చేసిందండి. దీని ద్వారా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదండి. దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము కంపల్సరీ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము. మా పర్సనల్ ఐడి మీకు ఇస్తున్నామండి. సో కంపల్సరీ మీరు దీంట్లో మెంబర్షిప్ తీసుకోండి. ముందుగా మనం కర్రీ చేయడానికి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నామండి. ఆయిల్ పెట్టేసాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు, మిర్చి వేసానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతున్నాయి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కరివేపాకు కూడా వేసేసామండి. ఇది కూడా చక్కగా కలిపేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి. ఇదంతా కలిపేద్దాం. తర్వాత దీంట్లో పసుపు 1 స్పూన్ వేసాను. గరం మసాలా 1 స్పూను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేస్తున్నానండి. ఇలా ఈ ముక్కలు కూడా బాగా కలిపేద్దాం. నెక్స్ట్ దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా నీట్గా కట్ చేశానండి. కడిగేసాము. ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో వేసేస్తున్నాము. ఇలా అంతా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. మనం కుక్కర్లో కర్రీ చేయడం వల్ల గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. కర్రీ కూడా తొందరగా అయిపోతుందండి. నెక్స్ట్ అవి కాస్త మగ్గిన తర్వాత టమాటో బాగా పండినవి నేను ఉప్పు వేసి వాటిని క్రష్ చేశానండి, గ్రేవీ బాగా వస్తుందని. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత అంతా కలుపుకోవాలి. చూసారు కదా, మంచిగా గ్రేవీ వచ్చేస్తుంది. దీంట్లో కొత్తిమీర కూడా వేసానండి. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం కారం 1 స్పూన్ వేస్తున్నానండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిపేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. అయిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేద్దాం. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆలుగడ్డ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా మనం ధనియాల పొడి వేస్తున్నాము. ధనియాల పొడి వేసిన తర్వాత అంతా కలిపేద్దామండి. ఎంతో ఈజీగా కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది కదండి. టేస్టీగా కూడా ఉంటుంది మంచిగా. చూసారు కదా, ఎంతో రుచికరమైన వేడి వేడి పాలక్ ఆలు టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.